హాయ్ అండి అందరికీ. నేను మీ అనూష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 10. నా గురించి నీకేం తెలుసు అని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు చెప్పు. కనీసం మనం 3-4 సార్లు కూడా కలుసుకోలేదు. కలుసుకుంది రెండు సార్లు. అది ఒకసారి మీ ఆఫీస్లో, తర్వాత మీ కంపెనీ ఓపెనింగ్ సెరమనీలో ఒకసారి అంతే. 2 సార్లు చూసినందుకే ప్రేమ పుట్టేస్తుందా? సరే, మీది ప్రేమే అని అనుకుందాం. మరి అగ్రిమెంట్ అనే కండిషన్ ఎందుకు పెట్టారు? ప్రేమించిన వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి పెళ్ళి అని చెప్పొచ్చుగా. నిజం చెప్పాలంటే మీరు నన్ను ప్రేమించట్లేదు, ప్రేమించాను అని అనుకుంటున్నారు. ఆదిత్య నన్ను ప్రేమిస్తున్నాడు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలిసి నన్ను ఎలాగైనా మీ భార్యని చేసుకోవాలి అని ఆ అగ్రిమెంట్ని పెట్టారు, అంతే కదా అని చేతులు తిప్పుతూ తన్వి అంటుంటే, ఇక తను ఏం చెప్పినా తన్వి వినదని, నమ్మదని అర్థమైన రిషి, సరే నేను ఒప్పుకుంటున్నాను, మా నాన్న కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, ముందు నేను చెప్పినట్టుగానే అగ్రిమెంట్ రాసుకుందాం 1 ఇయర్కి అని రిషి కొంచెం మృదుస్వరంతో అన్నాడు. నేను మీకు 1 ఇయర్ అగ్రిమెంట్ వైఫ్గా ఉంటాను, కానీ మీరు ముందుగా చెప్పినట్టుగా మా అన్నయ్యకి ట్రీట్మెంట్ చేపించి మా అన్నయ్యను బ్రతికించాల్సిన బాధ్యత మీదే. అంతేకాదు, నేను మీ భార్యనని బయట ఎవరికీ తెలియడానికి వీల్లేదు. ఈ అగ్రిమెంట్ ఫినిష్ అయ్యే వరకు మన రిలేషన్షిప్ని సీక్రెట్గా ఉంచుదాం. నా కండిషన్స్కి ఒప్పుకుంటేనే నేను అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను, లేదంటే రేపే వెళ్ళి డైవర్స్కి అప్లై చేద్దాం. అగ్రిమెంట్ ఫినిష్ అయ్యాక నేను మళ్ళీ నన్ను ప్రేమించిన ఆదిత్యని పెళ్లి చేసుకొని నా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అని అనుకుంటున్నాను అని తన్వి అనడంతో, దీనికి నీ ఆదిత్య ఒప్పుకుంటాడు అంటావా అన్నాడు రిషి కొంచెం వెటకారంగా. ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అంటూ. తన మీద నాకు నమ్మకం ఉంది, తనదంతా సిక్ మైండ్ ఏమీ కాదు అంది తన్వి మూతి ముడుచుకొని. నెక్స్ట్ 6 మంత్స్ నిన్ను సేఫ్గా కాపాడుకోగలిగితే ఆ తర్వాత నిన్ను నీ ఫ్యామిలీకి దగ్గర చేస్తాను. నువ్వు నా దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటావు. నిన్ను నా దగ్గర ఉంచుకోవడానికే ఈ అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్. ఆ తర్వాత నిన్ను ఎలాగా నా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు కదా. నా ప్రేమతోనే నీ మనస్సుని గెలుచుకుంటాను అని మనసులో అనుకుంటూ, నీ కండిషన్స్ నాకు ఓకే అని తన్వితో చెప్పి అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకురావడానికి వెళ్ళాడు రిషి. రిషి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురావడానికి వెళ్ళగానే తన్వి స్నానం చేయడానికి వెళ్ళింది. స్నానం చేసి అతను వచ్చేలోపు అతనిచ్చిన చీరలో హుందాగా రెడీ అయింది తన్వి. అగ్రిమెంట్ పేపర్స్ పట్టుకొని రూమ్లోకి వస్తున్న రిషి అద్దం ముందు కూర్చుని జుట్టుని సరిచేసుకుంటున్న తన్విని చూసి ఆమె అందానికి మైమరిచిపోయి చూస్తూ ఉన్నాడు. అతని అడుగుల చప్పుడుకి రిషి వచ్చాడు అని గమనించిన తన్వి అద్దం ముందు నుంచి లేచి రిషి వైపు తిరిగి, అగ్రిమెంట్ పేపర్స్ తెచ్చారా అని అడగగా అగ్రిమెంట్ పేపర్స్ని ఆమె ముందు ఉంచాడు రిషి. ఇప్పుడే చెప్తున్నాను, మన రిలేషన్షిప్ సీక్రెట్గా ఉంచుతాను అంటేనే నేను ఈ అగ్రిమెంట్కి ఒప్పుకుంటున్నాను అని తన్వి అంటుంటే, సరే నీ ఇష్టం అని చెప్పి ముందుగా తను సైన్ చేసి ఆ తర్వాత
తన్వి ముందు పెట్టి సైన్ చేయమన్నట్టుగా చూడగా తన్వి కూడా సైన్ చేసింది ఆ పేపర్స్పై. రిషి తన్విని తీసుకెళ్ళిపోవడంతో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మెడలో రిషిత్ రాయ్ భూషణ్ బలవంతంగా తాళి కట్టాడు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసి ఎస్ఐని తీసుకొని రిషి ఇంటికి బయలుదేరాడు ఆదిత్య. రిషి సెలెక్ట్ చేసిన చీర ఇంకా జ్యువెలరీలో అందంగా రెడీ అయి ఉన్న తన్విని తీసుకొని షైవేన్ గారి రూమ్కి వెళ్ళాడు రిషి. అప్పుడే లేచి బెడ్ రెస్ట్కి ఆనుకొని ఏదో బుక్ చదువుతున్నారు షైవేన్ గారు. తన్వితో పాటు లోపలికి వస్తున్న రిషిని చూసి రా రిషి అంటూ కూర్చోమన్నట్టుగా పక్కనే ప్లేస్ చూపిస్తూ రిషి వెనకాలే ఉన్న తన్విని అయోమయంగా చూశారు షైవేన్ గారు. తను ఎవరా అన్నట్టు. చెప్పు రిషి, ఏంటి ఇలా వచ్చావు అని షైవేన్ గారు అడిగారు తన్వి వైపే చూస్తూ. ఎందుకంటే రిషి ఏ కారణం లేకుండా షైవేన్ గారి రూమ్లోకి రాడు, అందుకని. నేను మీకు ఒక విషయం చెప్పాలి అని తన్విని చూపిస్తూ నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని తన్వి వైపే చూస్తూ రిషి చెప్తుంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని షైవేన్ గారు ఆశ్చర్యపోతూ అడుగుతుంటే ఈ మహానుభావుడు ప్రేమించడా ఏంటి అని మనసులో అనుకుంటుంది తన్వి. అవును, ప్రేమించాను. తన పేరు తన్వి, ఒక అనాథ. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అనుకోకుండా ఈరోజు మా పెళ్లి జరిగింది అని రిషి చెప్పడంతో ఎలాగైతే నువ్వు పెళ్లి చేసుకున్నావు, అది చాలు నాకు అంటూ తన్విని దగ్గరకు రమ్మన్నట్టుగా సైగ చేసి పిలిచారు షైవేన్ గారు. షైవేన్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్లకు నమస్కరించింది తన్వి. ఆమె తల మీద చేతులు వేసి చల్లగా ఉండమ్మా అని చిరునవ్వుతో దీవించి నువ్వు కూడా మా వాడిని ప్రేమించే పెళ్లి చేసుకున్నావా, లేదంటే పెళ్లి చేసుకోకపోతే ఏమైనా చేస్తాను అని బెదిరించాడా అని రిషి వ్యక్తిత్వం తెలిసిన మనిషిగా షైవేన్ గారు అడగ్గా తన్వి షైవేన్ గారికి జరిగిందంతా చెప్పేద్దామనుకుంది. కానీ ఒక్కసారిగా హాస్పిటల్లో కీమో తీసుకుంటున్న తనిష్ గుర్తు రావడంతో నా అగ్రిమెంట్ పెళ్ళి మా అన్నయ్యని బ్రతికిస్తుంది అని అనుకొని అలా ఏం లేదు మామయ్య గారు, మేమిద్దరం ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించక ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని తన్వి చెప్పడంతో షైవేన్ గారు అడగగానే తన్వి నిజం చెప్పేస్తుంది అనుకున్న రిషి ఆమె చెప్పకపోవడంతో హ్యాపీ ఫీల్ అవుతూ నాకు తెలుసు డాడ్, నా పెళ్ళిని మీరు చాలా గ్రాండ్గా చేయాలి అని అనుకుని ఉంటారు, కానీ ఎవరికీ తెలియకుండా మా పెళ్ళి జరిగిపోయింది అన్నాడు రిషి. పెళ్ళైతే అయిపోయింది, కానీ గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను అని షైవేన్ గారు అంటుంటే తన్వి పెట్టిన కండిషన్ గుర్తొచ్చింది రిషికి. వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఎవరికీ తెలియకూడదు అని. కానీ ఇప్పుడు షైవేన్ గారు రిసెప్షన్ అంటూ అరేంజ్ చేశాక అంత పెద్ద ఫార్మా కంపెనీకి వారసుడు, ఇంకా రీసెంట్గా టెక్స్టైల్ కంపెనీని స్టార్ట్ చేసున్నాడు కాబట్టి ఆ రిసెప్షన్కి మీడియా తాకిడి ఖచ్చితంగా ఉంటుంది. మీడియాకి తెలిస్తే అందరికీ తెలిసినట్టే తన్వి రిషి వైఫ్ అని. అందుకనే రిషి రిసెప్షన్కి ఒప్పుకోలేదు. ఇప్పుడు రిసెప్షన్ అవి ఏమీ వద్దు డాడ్ అని రిషి అంటే, అదేంటి రిషి, రాయ్ భూషణ్ వంశానికి నువ్వు ఒక్కడవే వారసుడివి, నీ పెళ్ళి గురించి మన ఇంటి మహాలక్ష్మి గురించి అందరికీ తెలియాలి కదా అని షైవేన్ గారు అంటుంటే అందరికీ తెలియాలి నిజమే, కానీ ఇప్పుడు కాదు,
నాకు కొంచెం హెవీ షెడ్యూల్ ఉంది. అది అయిపోయాక వీలు చూసుకుని రిసెప్షన్ ప్లాన్ చేసుకుందాం అని అప్పటికే ఏదో సర్ది చెప్పాడు రిషి. కొంచెం సేపు షైవేన్ గారితో టైం స్పెండ్ చేశాక రిషి తన్వి తిరిగి రూమ్లోకి వచ్చేశారు. అప్పటికే టైం 9 అలా అవుతూ ఉంది. షైవేన్ గారు డిన్నర్ తినేసి టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నారు. బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్న తన్వితో, డిన్నర్ చేయవా? నాకు విపరీతమైన ఆకలి వేస్తుంది. ఇద్దరం కలిసి తిన్నాం పదా అని రిషి అడిగితే, నా డిన్నర్తో మీకేం పని? నాకు ఆకలేస్తే నేను తింటాను, మీకు ఆకలేస్తే మీరు తినండి అని తన్వి ముక్తసరిగా చెప్తుంటే, ఈ పిచ్చిదానికి నా ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో అనుకుంటూ బయటకు వచ్చాడు రిషి. పోలీసుల్ని తీసుకొని రిషి వాళ్ళ ఇంటికి వచ్చిన ఆదిత్యకి గార్డెన్లో ఏ చీరలో అయితే ఆదిత్య తన్విని ఎత్తుకుని తిప్పాడో ఆ చీరని డీజిల్లో ముంచి కింద పడేసి నిప్పు అంటించి ఆ చీర కాలడం చూస్తూ రాక్షసానందం పొందుతున్నాడు రిషి. నా తన్వినే ఎత్తుకుని తిప్పుతావా? నిన్ను కూడా ఏదో ఒకరోజు ఇలాగే కాల్చాలిరా అని మనసులో ఆదిత్యని కచ్చిగా తిట్టుకుంటూ చీర కాలడాన్ని చూస్తూ ఉన్నాడు రిషి. అలా చీర కాలుస్తూ రాక్షసానందం పొందుతున్న రిషిని ఆదిత్యతో పాటు వచ్చిన ఎస్ఐ గారు, ఆదిత్య ఇద్దరూ చూస్తున్నారు. రిషిని చూపిస్తూ, చూసారా సార్, ఆ శారీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కట్టుకుంది. ఆ చీరని చూసారా ఎలా తగలబెడుతున్నాడో ఈ రాక్షసుడు అని ఆదిత్య అంటుంటే, రిషి భారీ కాయాన్ని, అతని సీరియస్ వదనాన్ని చూసిన ఎస్ఐ గారికి కొంచెం భయంగా అనిపించింది. కానీ లేని ధైర్యాన్ని కొని తెచ్చుకుంటూ, మిస్టర్ రిషిత్ రాయ్ భూషణ్, మీ మీద కేస్ ఫైల్ అయింది అన్నారు ఎస్ఐ గారు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.